బౌగెన్ విల్లే అని ఒక కొత్త మలయాళం సినిమా అక్టోబర్ 17న థియేటర్లో రిలీజ్ అయింది. సినిమా మలయాళంలో రిలీజ్ అయింది. ఈరోజు 13 డిసెంబర్ నుంచి సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళంతో పాటు మనకు తెలుగు డబ్బింగ్ కూడా ఇచ్చారు. సో చూడడం జరిగింది. ఎందుకు చూడడానికి మెయిన్ కారణం ఒకటి, ఫహద్ ఫాజిల్ కనపడ్డాడు పోస్టర్లో. సో ఫహద్ ఫాసిల్ అంటే మన పుష్ప 2 విలన్ కదా, షెకావత్, అతని కోసం చూడడం జరిగింది. ప్లస్ ఇంకో హీరో ఉన్నాడు, అతని పేరు ఏదో ఉంది, కుంచకో బొబ్బన్ అనేసి. చాలా సినిమాలు ఉన్నాడు. రీసెంట్గా చూసిన అతను 2018లో మలయాళం సినిమాలో గిర్ర అనే సినిమాలో చూశాను. సో అందుకు చూశాను సినిమా. 2 గంటల 15 నిమిషాలు ఉంది సినిమా. తెలుగు డబ్బింగ్ అంటే ఇది ఓటీటీ వాళ్ళ డబ్బింగ్. ఒకవేళ థియేటర్ డబ్బింగ్ అయితే వాళ్ళు మంచిగా చేసేవాళ్ళు, ఫహద్ ఫాజిల్ వాయిసే పెట్టేవాళ్ళు డబ్బింగ్కి. బట్ ఇది ఓటీటీ వాళ్ళు డబ్ చేశారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో డబ్బింగ్ చేసేస్తారు. సో అందుకు ఆ డబ్బింగ్ వాయిసే సూట్ కాలేదు, కానీ బట్ డబ్బింగ్ క్లారిటీ బాగుంది, తెలుగులో బాగానే ఉంది. పాటలు మాత్రం మలయాళం పాటలే ఉన్నాయి. పాటలు ఏం లేవు, ఒకటి మౌంటేన్ సాంగ్ ఉంది, సినిమా అయిపోయాక ఒక పాట ఉంది, కానీ అవి మలయాళంలో ఉన్నాయి, డబ్బింగ్లో చేయలేదు వాటిని. ఇక సినిమా వస్తే అంటే నేను ఏదైనా ఇప్పుడు ఓటీటీలో వస్తే స్టార్టింగ్ నచ్చిందంటే చూస్తాను, నచ్చకపోతే ఇక చూడను. అలా ఈ సినిమా మొదటి 5 నిమిషాల్లోనే మంచి నచ్చింది. ఆ సీన్ ఏదేదో పెట్టుకున్నారో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఆ షాట్ భలే తీశారు. ఆ షాట్ అది చాలా బాగా నచ్చింది. సో అందులో ఈ సినిమాలు అంటే ఒక అమ్మాయి ఉంది, ఎవరో హీరోయిన్. అసలు హీరోయిన్ అనకూడదు, ఎవరో ముస్లాం అనుకున్నాను నేను, కానీ ఆమె ఒకప్పుడు మలయాళంలో మంచి హీరోయిన్ అంట. ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చిందండి ఈ సినిమాతో. ఆమెనే ప్రొడ్యూసరు, ప్లస్ అతని భర్తే, ఆమె భర్తే ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఈ సినిమాకు. సో అమల్ నీరద్ అంటే అతని పేరు. ఈ అమ్మాయి పేరు జ్యోతిర్మయి అని తర్వాత సినిమా చూశాక నేను కొద్దిగా రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. సో ఈ జ్యోతిర్మయి అనే అమ్మాయి ప్లస్ కొంచెం బొబ్బన్ హీరో మన ఫహద్ ఫాసిల్, అండ్ ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అమల్ నీరద్ అనమాట. మ్యూజిక్ కూడా బాగానే ఉన్నింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా. ఇక ఓ సినిమా గురించి వస్తే 5 నిమిషాలు బాగుందని చెప్పాను కదా. ఆ తర్వాత ఇక సినిమా అంటే ఎక్కడో హిల్ స్టేషన్లోనో, ఎక్కడో కేరళలో, ఎక్కడో ఎవరు జనాలు కనపడరు, ఎక్కడ ఇల్లులు ఉండవు, అంతా కొండ ప్రాంతంలాగా ఉంటుంది. అక్కడ బాగా క్యూరియాసిటీగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు సినిమాని. చూస్తుంటే అంటే మనకు స్టార్టింగ్ చూడంగానే ఒక అరగంట తర్వాత నాకు అర్థమైంది, ఒక పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ నాకు తట్టిందనమాట. అంటే ఇది ఏదైతే చూపిస్తున్నారో ఇది తప్పు అన్నట్టు అనిపించింది. అప్పుడే మన ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సో ఒక 40 నిమిషాల్లోనే మనకు అనిపించింది, చాలామందికి గెస్ చేయగలరు, అది ఓపెన్ చేసేస్తారు, మనకు కూడా చెప్పేస్తారు సినిమాలో కూడా. సో మనం కరెక్ట్గానే వెళ్తున్నాం అనిపించింది. ఇక ఆ తర్వాత నుంచి కొన్ని ఏమంటారు కిడ్నాప్లు అంటారా, అలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. వాటి గురించి ఇన్వెస్టిగేషన్ మీద వస్తాడు మన ఫహద్ ఫాసిల్. సో మనకి డౌట్లు వస్తూ ఉంటాయి. ఇక అంటే కొంచెం దృశ్యం మాదిరి కనపడింది నాకు. అంటే హీరో చేస్తున్నాడా, హీరోయిన్ చేస్తుందా, ఇద్దరు కలిపి చేస్తున్నారా, వేరే ఎవరైనా చేస్తున్నారా, ఇలాంటి చాలా అనుమానాలకు వస్తూనే ఉంటాయి. అలా అలా వెళ్తూ ఇంటర్వెల్ దాకా వెళ్ళింది. కొద్దిగా ఇది ఏమంటారు దీన్ని, కొద్దిగా సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అమ్మాయి కొద్దిగా ఏమంటారు, హీరోయిన్ ఎవరుతుంది జ్యోతిర్మయి అనే అమ్మాయి బాగానే చేసింది యాక్టింగ్ ఫస్ట్ హాఫ్లో. బొబ్బన్ కూడా అలాగే ఉన్నాడు. మన హీరో ఎవరు, మన షెకావత్ ఎవరు, మన ఎవరబ్బాయినా, ఈయన పేరేం పేరు, ఫహద్ ఫాసిల్కి అసలు ఎందుకు ఒప్పుకున్నాడు ఈ సినిమా అనిపించింది. ఎందుకంటే ఏం లేదు ఫహద్ ఫాసిల్కి సినిమాలు చేయడానికి. క్యారెక్టర్ మెయిన్ ఆ ఇద్దరిదే, హీరో హీరోయిన్దే. ఈ ఫహద్ ఫాసిల్ ఎందుకు ఒప్పుకున్నాడో నాకేం అర్థం కాలేదు. అందులో రీసెంట్ మూవీ మంచి మంచి సినిమాలు చేస్తాడు మలయాళంలో, ఎందుకు ఇలాంటి హీరోలు ఒప్పుకున్నాడో మరి తెలీదు. ఇక ఫస్ట్ హాఫ్ అయిపోయినాక సెకండ్ హాఫ్లో ఒక ఫస్ట్ అరగంట పాటు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇంటెన్స్గా, చాలా క్యూరియాసిటీగా వెళ్ళింది సినిమా. మనం అనుకున్నట్టు కాదు, ఇది ఏదో ఉంది అనిపిస్తుంది నాకు. ఇక 1.5 గంటల తర్వాత ఇక మనకు రివీల్ అయిపోతుంది. ఇంకా మనం అనుకుంటాం అప్పటికే పలానా వ్యక్తి విలన్ అనేసి, మనం అనుకున్నట్టే జరుగుతుంది, అతనే విలన్. చాలామంది 99% ఎవరైనా గెస్ చేయగలరు. 1.5 గంటల సినిమా చూశాక అర్థమైపోతుంది. మొదటి అరగంటలో ఒకటి గెస్ చేయగలం, తర్వాత 1.5 గంటల తర్వాత మెయిన్ విలన్ గెస్ చేయగలం. అది గెస్ చేశాక మనకు కూడా రివీల్ చేసేస్తారు సినిమాలో. చూస్తున్న ఆడియన్స్కి రివీల్ అయిపోద్ది. బట్ అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక అరగంట పాటు పెట్టుకున్నారు. ఏది అతను ఎందుకు చేస్తున్నాడు, చేయడానికి కారణాలు ఏంటి అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టుకున్నారు. అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. కన్విన్సింగ్ అనడం కంటే కూడా రీజనింగ్ నాకు అర్థం కాలేదు. నెంబర్ 1 అర్థం కాలేదు, ప్లస్ నచ్చలేదు ఆ రీజనింగ్. అది ఇంకా అక్కడి నుంచి ఫ్లాట్ అయిపోయింది సినిమా. ఇంకా లాస్ట్ 15 నిమిషాలు ఇక క్లైమాక్స్లో ఇక వీళ్ళని ఎలా పట్టుకున్నారు అనేది చూపిస్తారు. అక్కడ ఈ అమ్మాయి షైన్ అవుతుంది, జ్యోతిర్మయి, అందుకే చేసినట్టుంది, కంబ్యాక్ ఇచ్చింది, మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ పడింది అమ్మాయికి. ఇక అంతే. ఫహద్ ఫాసిల్కి అసలు చేయడానికి ఏమీ లేదు సెకండ్ హాఫ్లో అయితే. ఫస్ట్ హాఫ్లోనే కొద్దిగా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కానీ ఒక అరగంట పాటు. తర్వాత సెకండ్ హాఫ్లో అసలు ఫహద్ ఫాసిల్ పాపం ఏదో సైడ్ క్యారెక్టర్ అయిపోయింది. ఫహద్ ఫాసిల్ది సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా అయిపోయింది.
ఏమో మరి ఎందుకు ఒప్పుకున్నాడో ఏమో తెలియదు. సినిమా అయితే ఓకే ఓకే పర్లేదు, గంటన్నర అయితే నన్ను ఎంగేజ్ చేసింది సినిమా. 2 గంటల 15 నిమిషాల్లో లాస్ట్ 45 నిమిషాలు నేను ఓకే ఓకే అంటాను. ఓవరాల్గా చెప్పాలి అంటే సినిమా చూడొచ్చా లేదా, తెలుగులో ఉంది కదా, సోనీ లివ్లో ఉంది, మన ఫహద్ ఫాసిల్ ఉన్నాడంటే ఫహద్ ఫాసిల్ కోసం అయితే చూడొద్దు. లేదు ఒక డిఫరెంట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్, ఒక ఇంటెన్స్ డిఫరెంట్ సినిమా చూడాలి అనుకుంటే మా చూడొచ్చు. ఎస్పెషల్లీ అమ్మాయి కోసం, జ్యోతిర్మయి హీరోయిన్ కోసం చూడొచ్చు. అండ్ ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అడల్ట్కి మాత్రమే అర్థమయ్యే కొన్ని సీన్లు ఉంటాయి అన్నమాట. అదొక్కటే. సో చూడొచ్చు, పర్లేదు ఫ్యామిలీతో కూడా. లేదు ఈ సీరియస్ సినిమాలు ఎందుకు, మాకు ఏదైనా కామెడీయో ఏదైనా మంచి కమర్షియల్ సినిమా చూస్తామంటే అది మీ ఇష్టం. కానీ బట్ డిఫరెంట్ సినిమా చూడాలి, కొద్దిగా ఇంటెన్స్గా, కొద్దిగా సైకలాజికల్గా చూడాలంటే గంటన్నర పాటు మాత్రం ఆ సైకలాజికల్ థ్రిల్ అయితే ఇస్తుంది. ఇంకా లాస్ట్ అరగంట 45 నిమిషాలు మాత్రం ఇక పక్కన పెట్టేయచ్చు. నా రేటింగ్ వచ్చేసి 3 ఇస్తాను, గుడ్ అని చెప్తాను. ఎందుకంటే గంటన్నర ఎంగేజ్ చేసింది నన్ను సినిమా. లాస్ట్ 45 నిమిషాలు అంటే నేను అనుకున్నట్టే వెళ్ళిన సినిమా, బట్ బాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వాళ్ళ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, లొకేషన్స్ కానీ, కెమెరా వర్క్ కానీ, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. సో ఓకే, గుడ్ అని చెప్తాను, 3 out of 5. సో ఈ బోగన్ విల్లే, అసలు బోగన్ విల్లే అంటే ఏంటి, ఇది ఇంగ్లీష్ పేరు. అది బోగన్ విల్లేని మనం ఏమంటే తెలుగులో చెప్పాలి అంటే కాగితం పూలు అని ఇంగ్లీష్లో బోగన్ విల్లే అంటారు. సో సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకు ఆ పేరు పెట్టారనేసి. సో ఇది తెలుగులో చెప్పాలంటే కాగితం పూలు, ఇంగ్లీష్లో బోగన్ విల్లే, ఇంకా మలయాళంలో అదే పేరు పెట్టారు, బోగన్ విల్లే అనేసి. ఓకే, బాయ్.